హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. మీకు చెప్పినట్టుగా 3 రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఫిష్ అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చేసాను. మంచిగా అంటే ఉప్పుతోని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. కొంచెం నిమ్మకాయ వేసి కొద్దిసేపు పక్కన పెడితే మనకి వైట్గా అంటే చాలా తెల్లగా అయిపోతాయి. ఏమన్నా మురికి ఉన్నా వెళ్ళిపోతుంది. సో అదే ఇక్కడ మీకు చూపించింది. కడిగిన ప్రాసెస్ అంతా అయితే అయిపోయింది. కడిగి పక్కన పెట్టుకున్నాను. అంటే నిమ్మరసం కలిపి ఒక జస్ట్ 2 minutes అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అంతలోపు ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. సో మనకి ఇది గ్రేవీ కావాలి కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతాము. అలాగే ఒక ఎండు కొబ్బరి, వీటిని కూడా మంచిగా కాల్చుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను నాన్ వెజెస్ ఏవి చేసినా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వాడను, అప్పటిదప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. అందుకే చూపిస్తున్నాను. కడిగి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి చూపిస్తాను. ఇప్పుడే దంచుకున్నాను అన్నట్టు ఫ్రెష్గా. ధనియాల పొడి, ఇది మెంతి పొడి, ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి. సో మనకి ఎంత అవసరమో నేనైతే ఈ స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి వేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలి. గిన్నెలో సరిగ్గా కలపడానికి రావట్లేదని చెప్పి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో మనము ఉప్పు కారం అవి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత అంటే ముక్కకు అంతా మసాలా పట్టుకున్న తర్వాత ఒక్క నిమ్మకాయ రసం అయితే పిండాలి. సో మా ఇంట్లో ఏంటంటే పులుసు ఎక్కువ తినరు. సో ఒకరికి పులుసు కావాలి, ఒకరికి ఫ్రై కావాలి. అందుకని చెప్పి ఇదే ముక్కల్లో నేను కొన్ని ఫ్రైకి తీసి పెడతాను, ఇందులోనే కొన్ని పులుసు పెడుతున్నాను. సో అన్నిటికీ కలిపి ఒకటేసారి మసాలా అనేది యాడ్ చేస్తాను. సపరేట్గా ఫ్రైకి మసాలా అనేది ఏం అప్లై చేయను. సో ఇప్పుడైతే నిమ్మకాయ చూడండి, నా దగ్గర చిన్న నిమ్మకాయలు ఉన్నాయని 2 నిమ్మకాయలు తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే ఒకటి సరిపోతుంది. మంచిగా నిమ్మకాయ రసం పిండి మంచిగా కలుపుకొని ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో అన్నా లేకపోతే బయట అన్నా పెట్టండి. సో పీస్కి అంతా మసాలా పట్టేంత వరకు ఉంచితే చాలా మంచిది. ఇంకా ఫ్రైకి అయితే ఒక 1/2 hour పెడితే చాలా టేస్టీగా వస్తాయి ఫ్రై అనేది. సో నేనైతే ఫ్రై తర్వాత చేద్దామని చెప్పి ఇలా బౌల్లోకి 5 pieces అన్నీ ఏవైతే చేయాలనుకుంటున్నా అవి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 hour to 1 hour ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు వద్దులే మేము సాయంత్రం తింటామన్నారు. ఈ సాయంత్రం కన్నా లేకపోతే ఆఫ్టర్నూన్ అన్నా వాళ్ళు తినేటప్పుడు సపరేట్గా చేసి పెడదామని ఇలా బౌల్లో పెట్టేశాను. సో పులుసుకు వచ్చేసి జస్ట్ ఒక తల, తోక, కొన్ని అంటే ఒక 2 నుంచి 3 pieces పులుసుకు అయితే ఉంచేశాను. సో ఇక్కడ పులుసుకు వచ్చేసి మసాలా కావాలి కాబట్టి కొన్ని ధనియాలు, ఒక ధనియాలు, నువ్వులు, ఒక స్పూను పల్లీలు, కొన్ని బియ్యము, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెము ఆవాలు అంటే 1 teaspoon ఆవాలు, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో బండపువ్వు అని దొరుకుతుంది, బిర్యానీ ఆకుతో ఉంటుంది కదా, అది వేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్ వేయొద్దు సపరేట్గానే. సో ఇవన్నీ చల్లారేంతలోపు నేను ఫ్రాన్స్ పికిల్ కూడా పెడుతున్నానని చెప్పాను కదా, ఫ్రాన్స్ అయితే కడిగేసుకున్నాను. సో కడిగే ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు, కానీ ఆ పైన షెల్ అవన్నీ తీసేసి మంచిగా ఇవి కూడా ఉప్పు నీళ్ళతో కడుక్కుంటే మనకు తెల్లగా అయిపోతుంది. అందులో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టేసేయాలి. సో అలా పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అంటే హైలో కాదండి, సిమ్లో పెట్టాలి. సో ఫ్రాన్స్ వేయగానే ఏంటంటే కొద్దిసేపటికి అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు చూపిస్తాను. సో మా పాప కొన్ని ఫ్రై చేయమని చెప్పింది, జస్ట్ ఒక 3 ఉంచాను. ఇలా తోకలు తీయకుండా చాలా బాగుంటుంది. ఆ తోకలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి చాలా బాగా కనబడుతుంది. సో ఇక్కడైతే వేసేసాను కదా. గోంగూర కూడా ముందే తెంపి కడిగి ఆరబెట్టుకున్నాను. సో మనకి పదన అనేది ఉండకూడదు గోంగూర కూడా. సో అందుకని కడిగి మంచిగా ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో మనకు అక్కడ ఫ్రాన్స్ సిమ్లో పెట్టాను, అవి ఉడికేలోపు ఇక్కడ పులుసుకు అయితే రెడీ చేసుకుంటున్నాను. సో పులుసు పెట్టేయాలి కాబట్టి పిల్లలు పాపం చాలా ఆకలిగా ఉన్నారు. మార్నింగే మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాను. చాలా రోజులు అవుతుంది ఫిష్ పిల్లలు అడగడం, నేను తీసుకురాకపోవడం. సో అని ఈరోజు కుదిరింది, వెళ్ళి ఇలా తీసుకొచ్చేసాము. సో మధ్యలో ఫ్రాన్స్ చెక్ చేసుకుంటూ ఇక్కడ పులుసుకు అయితే పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ అయితే వేడైంది, అందులో ఆయిల్ వేసేసాను. పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవి వేసేసుకొని
కొంచెం ఉప్పు వేసామనుకోండి మనకు ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. సో ఇవి కూడా వేగేలోపు ఇక్కడ మళ్ళీ ఫ్రాన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది, కొంచెం కలపాలి. చూసారా వాటర్ ఎలా వచ్చిందో. ఫ్రాన్స్లో నీళ్ళు అనేది ఉంటుంది, అవి బయటకు వచ్చేస్తాయి. సో నీళ్ళు ఎక్కడ లేకుండా అవి ఉడకపెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను పసుపు వేసాను, ఉల్లిపాయలు కొంచెం గోలాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడే దంచుకుంటాను. నాన్ వెజెస్కి కొంచెం టైం ఎక్కువ పడుతుందేమో, కానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలిపిన తర్వాత మనం ఏ పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నామో, అంటే మసాలా కలిపిని, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. మనం చేపల పులుసు చేయాలంటే గిన్నె అనేది వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇరుకుగా అంటే చిన్న గిన్నెలో ఎప్పుడు కూడా చేయొద్దు. చేపలు అనేది తొందరగా ఉడికిపోయేటి కాబట్టి చిన్న ప్యాన్లో వేస్తే సరిగ్గా రాదు. ఇంకొక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నాన్ స్టిక్లో చేయడం. నాన్ స్టిక్లో కూడా చేయొద్దు. నా దగ్గర చేపల పులుసు పెట్టే గిన్నె ఉంది, బట్ కొంచెమే కాబట్టి నాకు పెద్ద గిన్నె ఉంది, అంత పెద్దది ఎందుకని నాన్ స్టిక్ది చేశాను. నాన్ స్టిక్ వాడినప్పుడు ఎప్పుడు కూడా పులుపు వస్తువులు అందులో వండొద్దు. సో నేను ఎప్పుడు ఎక్కువ వాడను కదా అని చెప్పి నాన్ స్టిక్లో వేసేసాను. సో ఇక్కడ మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, మీకు ఫస్ట్ చూపించాను నేను ఏమేమి అయితే వేయించుకున్నానో అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఒకసారి ఏమేంటియో మళ్ళీ చెప్తాను. ఎండు కొబ్బరి, అలాగే మనము ఆవాలు, బియ్యము, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసాం కదా, అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. సో మన కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది. చూడండి ఇక్కడ జస్ట్ నేను ఫస్ట్ ఒకసారి ఫిష్ వేసిన తర్వాత కలిపాను, మళ్ళీ ఇక్కడ మసాలా వేసిన తర్వాత కలుపుతున్నాను. మసాలా వేసి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలు ఎక్కువసేపు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. సో ఒక్కసారి మూత తీసేసరికి మనకు ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు చేపల పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్స్ నిమ్మరసం కాదండి, చింతపండు గుజ్జు. సో ముందే తీసి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు వేసిన తర్వాత స్పూన్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా ప్యాన్ని ఒక్కసారి పట్టుకొని తిప్పుతుంటే మొత్తం మిక్స్ అవుతుంది. కొంచెం స్లోగా చూసుకొని కలపండి. కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. చెంచా అయితే పెట్టొద్దండి. చూసారా మళ్ళీ నేను ప్యాన్నే తిప్పుతున్నాను. సో చేప ముక్కలు ఏంటంటే మనం స్పూన్తో కలిపితే విరిగిపోతాయి, సో కలపొద్దు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి సింపుల్ అసలు. ఇప్పుడు మీరు ఇక్కడ ధనియాల పొడి కానివ్వండి, జీలకర్ర పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మెంతిపొడి మిక్సీలో వేయలేదు కాబట్టి ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. మెంతిపొడి కొంచెం వేయాలి, ఎక్కువ వేయొద్దు, చేదవుతుంది. సో ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే ఏ కర్రీస్ అయినా సూపర్గా ఉంటుంది, లుక్ వైజ్గా అండ్ టేస్ట్ వైజ్గా. సో మన చేపల పులుసు అయితే రెడీ అయింది. ఈ చేపల పులుసు చేస్తున్నంతసేపు మా వాళ్ళు లైన్ వస్తున్నారు వెళ్తున్నారు కిచెన్లోకి, ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు వాళ్ళు. చూసారా అక్కడ బ్యాక్లో మీకు కనబడ్డారు, తిరుగుతున్నారు. మన చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం అనేది పిండొద్దు. కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే స్టవ్ మీద నుంచి దించిన తర్వాత నిమ్మరసం అయితే వేయాలి. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నీసు వాసన కూడా రాదు. ఆల్రెడీ మనం నిమ్మరసం వేసి కడిగాం కాబట్టి అస్సలు నీసు వాసన అనేది రాదు. సో ఫైనల్ టచ్ చూసారా, కర్రీ ఆయిల్ కూడా పైన ఎట్లా స్ప్రెడ్ చేసిందో. నేనైతే ఆయిల్ తక్కువ వాడతాను, అందుకే మీకు ఇక్కడ ఎక్కువ కనబడట్లేదు. చేపల పులుసు వండినప్పుడల్లా నేను చేసేది ఇది ఏంటంటే దిష్టి తీయడం. చేపల పులుసు ఇంట్లోనే కాదండి, చుట్టుముట్టు ఉన్న ఏరియాస్కి అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందని చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య కూడా ఇలా తీసేవాళ్ళు. సో వాళ్ళని చూసి నాకు కూడా అలవాటు అయిపోయి చేపల పులుసు చేసినప్పుడల్లా ఇలా కల్లుప్పుతోనైతే దిష్టి తీసేస్తుంటాను. మా పాప అడుగుతుంది కూడా, ఏంటి నేను చూస్తున్నందుకు దిష్టి తీస్తున్నావా అని. సో అక్కడైతే పులుసు అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసాను. ఇక్కడ గోంగూర పికిల్ అయితే రెడీ చేస్తున్నాను. అదేనండి ఫ్రాన్స్ గోంగూర పికిల్. సో మన ఫ్రాన్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అంటే పికిల్కి ఎప్పుడు కూడా మనం ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోవాలి కదా, ప్యాన్ వేడయ్యేలోపు మసాలా ఏవేవి కావాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ధనియాల పొడి, మెంతుల పొడి, అలాగే ఆవాలు, లవంగాలు, మిరియాలు, చెక్క, సాజీరా, ఇలాచి.
సో మీకు ఇక్కడ గరం మసాలా ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేయండి. నేను గరం మసాలా అనేది తక్కువ వాడతా కాబట్టి తక్కువ వేసుకున్నాను. సో మీరు కావాలంటే మిక్సీలో పట్టుకోవచ్చు. నా సజెషన్ అయితే రోల్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని రోల్లో వేసి అయితే దంచుకుంటున్నాను. సో మనకి ఏ పచ్చళ్ళు పెట్టినా సరే రోటితో దంచి దానికి వచ్చిన టేస్ట్ ఇంకో దానికి ఉండదు. సో నేను మ్యాక్సిమము ఏ పచ్చళ్ళు పెట్టినా రోల్ని అయితే యూజ్ చేస్తుంటాను. ఎక్కువ క్వాంటిటీలో ఉంది, నాకు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను మిక్సీకి వెళ్తాను. సో ఇక్కడైతే మసాలా అంతా దంచడం అయిపోయింది. చూసారా, కొంచెం టైం పడుతుంది, కానీ టేస్టీగా కావాలంటే కష్టపడడంలో తప్పలేదు కదా, అందుకని కష్టపడుతున్నాను. సో మసాలా అయితే చూడండి కొంచెం బరకగా ఉన్నప్పుడే మనం ఏదైతే మెంతు పొడి అలాగే ధనియాల పొడి ఉందో అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. సో మెంతు పొడి ఏంటంటే చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. టేస్ట్ రావాలంటే కంపల్సరీ మెంతు పొడి వేయాలి, అందుకే కొద్దిగా వేయండి, ఎక్కువద్దు. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి అయితే నేను ఇక్కడ దంచుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నేను ఫస్ట్ వేయించాను కదా, అందులోనే ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మిక్సీ పట్టకుండా ఇలా దంచుతున్నా కాబట్టి నేను అంటే ఆల్రెడీ పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే అందులో యాడ్ చేయలేదు. కానీ దంచుతుంటే ఎంత బాగా వచ్చిందో స్మెల్కి ఆ మసాలానే తినాలనిపించింది నాకు, అంత బాగా అనిపించింది. సో మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్, గోంగూర అయితే ఆరిపోయింది. గోంగూరను కొంచెం ఒక 2 చుక్కలు అంత, అంటే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేశాను, ఏంటంటే నాన్ స్టిక్లో పులుపు అయితే వేయకూడదు. సో నేను గోంగూర అంతా వేశాను, ఏంటి అంతా ఇట్లా అవుతుంది అంటే ఉడకడానికి కొంచెం ఇదైంది అన్నట్టు, అందుకని నేను తర్వాత వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. సో గోంగూర అనేది మనకి మంచిగా మెత్తగా ఉడికిపోవాలి, అంతవరకు అయితే కలుపుతూనే ఉండాలి. సో ఇక్కడైతే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను నేను, ఆల్రెడీ చూశారు కదా అలా అయింది. అలాగే కొంచెం రోట్లో వేసి అయితే నేను దంచుకున్నాను. కావాలంటే మీరు మిక్సీలో ఒక్కసారి వేసుకొని ఒక్క రింగుకి అయితే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, లేదు మంచిగా మగ్గిపోయిందంటే పర్లేదు. సో ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో ప్రాన్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న ప్రాన్స్కి మసాలాకి 1 గ్లాస్ అంటే 1.5 గ్లాస్ ఆయిల్ వేసాను. సో నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతాను, మీరు కావాలనుకుంటే 2 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు. సో చూసారా గోంగూర అయితే అలా అయింది. అన్నీ ఏవైతే కావాలో మనకి గోంగూర పెట్టడానికి, పికిల్ పెట్టడానికి అవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను. ఫ్రాన్స్ కూడా చూశారు కదా మంచిగా ఉడికిపోయాయి. ఇక్కడ ఒకటి వేసి ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను. ఆయిల్ అనేది మరీ బాగా వేడి కావద్దు, మరీ చల్లగా ఉండొద్దు. మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి మనకు తొందరగా మాడిపోతాయి, లోపటైతే ఉడకదు. మరీ తక్కువ హీట్లో వేసామనుకోండి ఆయిల్ అనేది పీల్చేసుకుంటున్నాయి ఈ ముక్కలు అనేటివి. సో అందుకని నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఫ్రాన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనది కొంచెం పికిలే కాబట్టి ఎక్కువ మరీ క్రిస్పీగా చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఎక్కువ క్వాంటిటీలో ఫ్రాన్స్ తీసుకున్నప్పుడు మనం కొంచెం క్రిస్పీగా చేసుకోవాలి. క్రిస్పీగా అంటే గట్టిగా ముక్క అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నాకు కొంచెమే కాబట్టి నేను ఎక్కువ చేయలేదు. సో ఇక్కడైతే మంచిగా ఫ్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలి. సో నేనైతే ఫ్రెష్గా దంచుకుని వేసుకున్నాను. ఒక 2 సార్లు కలిపేస్తే చాలు. ఆల్రెడీ ఆయిల్ అనేది వేడి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందులోనే అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా మసాలాస్ మనం ఏవైతే ఉన్నాయో అవే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ గోంగూర. సో నేను గోంగూరని ఫ్రై చేసిన తర్వాత కొంచెం రోట్లో వేసుకొని దంచుకున్నాను. సో నాన్ స్టిక్లో ఇదవుతుందని చెప్పి నేను వేరే గిన్నెలో ఉడకబెట్టేసుకొని ఇలా కలుపుకున్నాను. సో ఫ్రాన్స్ అనేది సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి గోంగూర మధ్యలో కనుక్కొని మంచిగా మధ్యలో కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ అన్నిటిని కలిపి ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. గోంగూర అలాగే ఫ్రాన్స్ మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పటివరకు పసుపు అనేది ఎక్కడ వేయలేదు. స్టార్టింగ్లో ఫ్రాన్స్కి ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసాం కదా, అక్కడే
సో ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కారం టేస్ట్కి తగ్గట్టు, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రాన్స్కి గోంగూరకు నేను గోంగూర 4 కట్టలు తీసుకున్నాను. సో దానికి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాను, అంటే 3 స్పూన్స్ ఆఫ్ కారము, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకొని ఒక్కసారి కలపాలి. సో మంచిగా కలుపుకోవాలండి. మసాలా అనేది పీస్కి పట్టుకోవాలంటే మంచిగా కలపాలి. సో లాస్ట్లో కొత్తిమీర కాదు, కరివేపాకు. చూసారా, కరివేపాకు వేయంగానే ఎంత బాగా కనబడుతుందో కలర్. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేయచ్చు. పికిల్స్లో ఎందులో అయినా సరే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా దంచుకున్నామో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో మసాలా క్వాంటిటీ నేను ఇక్కడ చూసుకుంటున్నాను, ఎక్కువ అవుతుందేమోనని. సో చూసారా, స్టవ్ కూడా నేను ఫస్టే ఆఫ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిది. మరీ ఎక్కువ కూడా కలపొద్దు, కలుపుతుంటే పికిల్స్ అనేది ఇదవుతుంటుంది. సో మసాలా నేను చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది టేస్ట్. కానీ పికిల్స్ అయితే చాలా టేస్ట్ అయింది నిజంగా. వారం రోజులు కాదు, 5 రోజులలో మా పికిల్ అయితే కంప్లీట్ చేశారు మా వాళ్ళు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాన్నే తిన్నారు, అంత బాగైంది. మళ్ళీ పెట్టమని చెప్పారు. సో మన పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పికిల్ అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. వేడిది ఎప్పుడు కూడా వేరే దాంట్లో స్టోర్ చేసుకోవద్దు. చల్లగా అయిన తర్వాత సీసం బాటిల్స్ ఉంటాయి కదా కాంచువి, అందులో అన్నా లేకపోతే ఇవి పికిల్స్ పెట్టుకునేటివి ఉంటాయి కదా, మేమైతే వాటిని జార్స్ అంటాము, అందులో అయితే స్టోర్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా పికిల్స్ ఇలా కాంచు వాటిలో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో ప్లాస్టిక్ అందులో అయితే పెట్టొద్దు. మీకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకుంటే చాలు. మన గోంగూర ప్రాన్స్ పికిల్ రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు, సారీ. సో యాజ్ యూజువల్ వంట చేసామంటే కిచెన్ ప్లాట్ఫామ్ మెస్సీగా అవుతుంది కదా. సో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ 2 రెసిపీస్ అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంతేనండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. వీడియో అన్నీ చూడండి, లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. టేక్ కేర్, బై.